శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 19, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి PAM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారికి సంబంధించినటువంటి ఆసెల్ పోర్టల్లో ఒక కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు. ఆసెల్ అంటే మీరు అనుకున్నట్టు ఈ సాహిల్ అప్లికేషన్ ఉంది కదా, దానికి సంబంధించింది కాదు. ఇది ఆషెల్ అని చెప్పేసి ASHAL అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది PAM వాళ్ళకి సంబంధించింది. సో అందులో ఒక కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు. ఈ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కువైట్కి కొత్త వీసాల పైన వచ్చి రెసిడెన్సీ విధానాలు ఏవైతే వాటిని పూర్తి చేయకుండా కువైట్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన పరారీ నివేదికను నమోదు చేయడం కోసం చెప్పేసి దీన్ని ముఖ్యంగా తీసుకొచ్చారు. అలాగే ఎవరైతే ఉల్లంఘించుంటారో అలాంటి వారి యొక్క కేసును అధ్యయనం చేయడం, సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, అలాగే ఎవరైతే ఉల్లంఘించుంటారో వారిని పట్టుకోవడం, దీన్ని లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త సర్వీస్ని అయితే తీసుకొచ్చారు. నివేదిక ప్రకారం సుమారుగా 1000 పరారీ కేసులను తనిఖీ విభాగం వాళ్ళు ప్రస్తుతానికి అధ్యయనం చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ కార్మికుడికి ఒక వెసులుబాటు కల్పించారు. తనపై ఫిర్యాదు నమోదు చేసినటువంటి 2 నెలల లోపు అతను అభ్యంతరం చెప్పడానికి కార్మికుడికి చట్టం అనేటువంటిది కల్పించడం జరిగింది PAM వాళ్ళు. ఒకవేళ ఈ 2 నెలల లోపు అతను కనుక అభ్యంతరం చెప్పనట్టయితే ఆ ఫైల్ని రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగానికి బదిలీ చేస్తారు. దాని తర్వాత అది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడుతుంది. ఫైనల్గా వారిని దేశ బహిష్కరణ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ముందే చెప్పాను కదా, ఎవరైతే కువైట్కి కొత్త వీసా పైన వచ్చి వారి యొక్క అకామా అనేటువంటిది కొట్టించుకోకుండా బయట ఉంటారో వారిని ముఖ్య ఉద్దేశంగా చేసుకుని ఈ చట్టాన్ని అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి KPTC కువైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది స్థాపించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు కువైట్లో 60వ వార్షికోత్సవాన్ని ఈ KPTC వాళ్ళు నిర్వహించబోతున్నారు. వీళ్ళు 1962లో ఈ సంస్థను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీల్ని వారి యొక్క గమ్యస్థానాలకు చేరుస్తూ వారికి సర్వీసులు నేతగా అందిస్తున్నారు. కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మాదక ద్రవ్యాలు అలాగే మద్యం సరఫరా చేస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. అయితే కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉన్నారు. అయితే గడిచిన ఒక 3-4 రోజులుగా మనం చూస్తున్నాం భారీ స్థాయిలో పట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా కువైట్ ఉన్నటువంటి షువైక్ పోర్ట్కి పొరుగునటువంటి ఒక గల్ఫ్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక 2 కంటైనర్లు, ఒక్కొక్కటి వచ్చి 20 అడుగులు ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి కంటైనర్లవి, అలాంటి భారీ కంటైనర్ ఒక 2ట్లో ఈ మద్యం బాటిల్ని తరలిస్తున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి డైరెక్ట్గా మద్యం బాటిల్ని తీసుకురాలేదు. వాటిని ఎలా దాచిపెట్టి తీసుకొచ్చారు అనేసి అంటే కంటైనర్ లోపల ఈ ఐరన్ రోప్ చుట్టినటువంటి 2 ఉన్నాయన్నమాట. ఐరన్ రోప్ చుడతారు కదా, సో అలాంటివి అయితే ఒక 2 ఉన్నాయి. పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ అనమాట, రోప్ అనమాట, అంటే వైర్ ఉంటుంది కదా అలాంటివి. అలాంటి వాటిల్లో పైన చూడడానికి మనకి ఐరన్ రోప్ ఉంటుంది, కానీ దాని లోపల చాలా సీక్రెట్గా మద్యం బాటిల్ అయితే దాచి ఉంచారు. అయితే ఎన్ని బాటిల్ ఉన్నాయో తెలుసా? సుమారుగా ఒక 18,000 విదేశీ మద్యం బాటిల్. సో వీటన్నిటిని కస్టమ్స్ వాళ్ళు స్పెషల్గా కువైట్కి సంబంధించినటువంటి ఈ ఫైర్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్నిమాపక శాఖ వాళ్ళని ఏర్పాటు చేసి చాలా కష్టపడి ఆ ఐరన్ రాడ్లన్నింటిని కట్ చేసి లోపల ఉన్నటువంటి మద్యం బాటిల్ని వెలికి తీశారు. సో దీనికి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే వీటిని గుర్తించి బయట వెలికి తీశారో వారందరినీ కువైట్కి సంబంధించిన అధికారులు అయితే అభినందించారు. సో ఎంతైనా కష్టమే కదా, ఎందుకంటే అది చూడడానికి మనకు మామూలుగా ఐరన్ రోప్ ఉన్నటువంటి ఒక చుట్టలాగానే ఉంది అది, కానీ లోపల చూస్తే మద్యం బాటిల్ ఉన్నాయి. వాటిని గుర్తించడం అనేది చాలా కష్టం, కానీ గుర్తించారు. వాటన్నిటిని బయట తీయడం జరిగింది. సుమారుగా 18,000 బాటిల్, అంటే ఊహించండి వాటి ధర ఎంత ఉంటుందో. ఇదిలా వరణంగా కువైట్ నుంచి సౌదీకి అక్రమంగా సిగరెట్ ప్యాకెట్లని తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిని కూడా కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు నువైసీ బార్డర్ దగ్గర అదుపులో తీసుకున్నారు. ఈ వ్యక్తి అక్కడ వెహికల్ని ఆపిన తర్వాత కొద్దిగా అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు ఆ వెహికల్ని తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత అందులో భారీ స్థాయిలో సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. సో అతన్ని అదుపులో తీసుకుని అలాగే వెహికల్ని కూడా స్వాధీనం చేసుకుని అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అప్పచెప్పినట్టు చెప్తున్నారు.
మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, ప్రస్తుతానికి ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 నెలలు ఉండడానికి అవకాశం ఉందా బయట దేశాల్లో, లేదంటే ఆ లోపే వచ్చేయాల్సి ఉంటుందా, 6 నెలలు దాటినా కూడా ఉండొచ్చా సో అన్నటువంటి ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి ఎవరైతే ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు 6 నెలలు దాటినా కూడా ప్రస్తుతానికి అయితే కనుక రావడానికి అవకాశం ఉంది. సో మా జనరల్ సూన్ కానీ అలాగే ఖాదీం వీసాలకి అయితే 6 నెలలు టైం పెట్టారు. సో వాళ్ళు వెళ్ళినటువంటి 6 నెలల లోపే వచ్చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్యామిలీ వీసాలకు మాత్రం ఇంతవరకు అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కాబట్టి 6 నెలలు దాటినా కూడా ప్రస్తుతానికి ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు రావచ్చు. ఈ నిబంధన మనకి కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు అమలు చేశారు. ఇంకా అది కంటిన్యూ అవుతుంది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అనే దాని గురించి మనకు సమాచారం లేదు. ఏదైనా అఫీషియల్గా ఇది ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటి సమాచారం వస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు మనం అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి ఇండియా వాళ్ళకి కొత్త వీసాలు అనేటువంటిది జారీ చేస్తున్నారా లేదంటే ఆపేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని టిక్టాక్ వీడియోల్లో చూసారంట వాళ్ళకి వీసాలు అనేటువంటిది ఇండియాకి ఆపేస్తారని చెప్పేసి చెప్పారండి. సో అది నిజమా కాదని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన ఇండియా వాళ్ళకి వీసాలు అనేటువంటిది జారీ చేస్తున్నారు. ఇప్పటికైతే ఏం ఆపలేదు. ఒకవేళ ఫ్యూచర్ లేదన్నా దీనికి సంబంధించిన న్యూస్ వస్తే చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం వీసాలు ఆపలేదు, జారీ చేస్తున్నారు. జనరల్ ఖాదీ వీసాలు కానీ సూన్ వీసా కానీ. అయితే ఫ్యామిలీ వీసాలు మాత్రం లేదు. ఫ్యామిలీ విజిటింగ్ కానీ ఫ్యామిలీ డిపెండెంట్ కానీ అలాగే కమర్షియల్ విజిటింగ్ కానీ అవి లేవు. కానీ జనరల్ సూను అలాగే ఖాదీం అయితే కనుక జారీ చేస్తున్నారు. లండన్కి సంబంధించినటువంటి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలు ఇవాళతోటి ముగిశాయి. వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ అంత్యక్రియలకి హాజరయ్యారు. మన భారతదేశం తరపున కూడా మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆచారాలను వీళ్ళు పాటిస్తూ ఆవిడ యొక్క అంత్యక్రియలను పూర్తి చేశారు. అలాగే అధికార లాంఛనాలు కూడా పాటించారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ పక్కనే ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు అందించిన సమాచారం మేరకు వారి యొక్క ఎక్స్చేంజ్ సెంటర్లో ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో $257.45 ఉంది. అయితే కువైట్ ఉన్నటువంటి మిగతా అన్ని ఎక్స్చేంజ్ సెంటర్లో యావరేజ్ పైన ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో $255.94 ఉంది. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే $16.200 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర $16.694 ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ దీనికి ఇంకా అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి వాళ్ళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 4,850 కొత్త కరోనా కేసులు ఉంది. 4,735 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. సుమారుగా 10 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 45,440 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి దహర్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళంటూ టెంపరీగా ఒక 3 నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 230 నుంచి 250 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ సాలెం ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళంటూ పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అకామగాడు కావాలంటే వీళ్ళు మార్చుకుంటారంటే అకామ మార్చుకొని ఒక 150 వరకు జీతం గడి ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక దివానీలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు డ్యూటీ ఉంటుందంట. చాయ్ గవ అందించడానికి కావాలని చెప్పేసి చెప్తున్నారు.
80 దినాల వరకు జీతం కూడా ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. అతనికి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. అతను కువైటీ అతను ప్రస్తుతానికి ఇతనికి తనాదులు ఇచ్చేసారంట. సో ఎవరైనా తనాదులపై ఉంటే ఇతనికి అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అడిగి మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ దీక్షిత్ అనేటువంటి అబ్బాయి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.